3 రోజుల నుండి జరుగుతున్న శివాజీ గారి ఇష్యూలో ఈ రోజున ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. 3 రోజుల నుంచి ఏమయ్యారండి అంటే జనాలు ఎటువైపు మాట్లాడతారో చూసి వాళ్ళు వెళ్ళే రూట్లో కాకుండా మనం వేరే రూట్లో వెళ్ళామనంటే మనం సోషల్ మీడియాలో హైలైట్ అవ్వచ్చు అని అనుకున్నారా? ఈ రోజున వచ్చి నిజంగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఆడపిల్లలకి స్వేచ్ఛ ఇవ్వండి, ఎన్నాళ్ళని ఇంట్లో పెడతారు, ఆడపిల్లలు నచ్చినట్టు బతకనివ్వరా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆడపిల్లలకి ఎక్కడ స్వేచ్ఛ లేదండి. ఆడపిల్లలు చదువుకోవట్లేదా, ఉద్యోగాలు చేయట్లేదా? మంచి మంచి రంగాలలో ఆడవాళ్ళు అన్నిటిలోనూ ముందున్నారు. కేవలం నిన్న వచ్చిన విషయం ఏంటి అంటే మంచి బట్టలు వేసుకోండి అమ్మా అని చెప్పారు. చక్కగా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేసుకోండి అమ్మా, ఎవరు వచ్చి మిమ్మల్ని ఏమి అనరు, లేదు అని అంటే మీరు ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పారు. దాన్ని పట్టుకుని ఈ రోజున ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు శివాజీ గారు మాట్లాడిన మాటకి వీళ్ళు మాట్లాడే మాటలకి ఎక్కడ కూడా పొంతం లేదు. ఈ రోజున అవినాష్ వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అవినాష్ అంటే అందరికీ చాలా మంచి అభిప్రాయం ఉంది. బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేశాడు, చాలా వాటి మీద పోరాటం చేసి ఒక్కొక్క మంచి మంచి పనులు చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో అందరూ అతన్ని మెచ్చుకుని ఫాలో అవుతుంటారు. కానీ ఈ రోజున అవినాష్ వచ్చి ఎంత దారుణంగా మాట్లాడాడంటే సీతాదేవి ద్రౌపది ఉన్న కాలంలో వాళ్ళ మీద అత్యాచారాలు జరగలేదా, రేపులు జరగలేదా అని మాట్లాడాడు. ఎంత దారుణమైన మాట అండి. సీతాదేవి మీద రేపు జరిగిందా, ద్రౌపది మీద ఏమన్నా రేపు జరిగిందా? మరి ఈయనకి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు. పైగా గరికపాటి ఆయన గారి గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే టీషర్ట్లు వేసుకుని ఎందుకమ్మా అలా అసభ్యకరంగా కిస్మీలు అంటూ లోమీ అంటూ టీషర్ట్లు వేసుకుని మీరు రోడ్ల మీదకి వెళ్తే కుర్రాళ్ళు వెనకాల పడరా, వయసు వచ్చిన ముసలాళ్ళు కూడా ఆగలేరు కదా, మీరు అలాంటివి చేయకూడదు కదా అని ఆయన ఒక తండ్రిలాగా ఒక మంచి మాట చెప్తే దాన్ని కూడా వక్రీకరించి ఎంత అసభ్యకరంగా మాట్లాడాడంటే ఈ రోజున అవినాష్ని ప్రతి ఒక్కరూ కూడా తిడుతున్నారు. భారతదేశంలో పుట్టి మన భారతదేశంలో పెరిగి ఈ రోజున నువ్వు విదేశాలలో తిరుగుతూ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు మళ్ళీ తిరిగి ఇండియాకి రావా? ఈ భారతదేశంలో మీ అక్క చెల్లెళ్ళు ఎవరూ నీకు లేరా? మీ అక్కకైనా మీ చెల్లికైనా సరే ఇలాంటి బట్టలు వేసుకోమ్మా, రోడ్ల మీద తిరగండి, నేను ఏమీ అనను అని నువ్వు ధైర్యంగా పంపించగలవా? అంటే ఈ రోజున బయట వాళ్ళని అనేసరికి హైలైట్ అయిపోవాలని మాట్లాడుతున్నావు. కానీ ఇదే కనుక మీ ఇంట్లో ఆడపిల్లకి నువ్వు నచ్చిన బట్టలు వేసుకోమ్మా, ఏం వేసుకున్నా మేము ఏమీ అను, నువ్వు చక్కగా తిరగని చెప్పేసి నువ్వు ఒక అన్నయ్య అయితే కనుక అలాగే మీ ఇంట్లో ఆడపిల్లను పంపిస్తావా? ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున శివాజీ గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పారు. ఇంట్లో ఏ తల్లిదండ్రులైనా సరే ఆడపిల్లకి పొందిగ్గా ఉండమనే చెప్తారు, పద్ధతిగా ఉండమనే చెప్తారు. ఇంకా గరికపాటి ఆయన గారు కానీ, నండూరు గారు కానీ, మన చాగంటి గారు కానీ ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మనం ఇంత సంస్కారంగా బతుకుతున్నాం. సొసైటీలో ఈ పిల్లలకి ఇంత భక్తిభావం వచ్చిందనంటే ఆ గరికపాటి ఆయన గారు, చాగంటి గారు వల్లే. అది తెలిసి కూడా నువ్వు ఈ రోజున మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు అసలు ఇండియాలో పుట్టినవాడువా అని అనిపిస్తుంది నాకు. ఈ రోజున విదేశాలు తిరుగుతూ, విదేశాల అమ్మాయిలతో తిరుగుతూ ఈ రోజున భారతదేశంలో ఉన్న మహిళలకి ఎగ్నిస్ట్గా మాట్లాడుతున్నావు అని అంటే విచిత్రంగా అనిపిస్తుంది. నువ్వు ఇండియాలోనే పుట్టావు కదా, భారతదేశంలో ఉన్న కట్టుబాట్లు ఏంటి, ఆడవాళ్ళంటే ఎంత గౌరవిస్తావు, ఎంత మర్యాదిస్తావు అన్న విషయాలు అన్నీ నీకు తెలుసు కదా, మన పద్ధతులు సాంప్రదాయాలు అన్నీ తెలుసు కదా. మరి తెలిసిండి ఈ రోజున విదేశాల్లో ఉండి ఈ రోజున ఆడవాళ్ళ గురించి ఇంత నువ్వు అసభ్యకరంగా మాట్లాడుతున్నావు అని అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. గరికపాటి ఆయన గారిని వయసులో అంత పెద్ద ఆయన్ని పట్టుకుని ఈ రోజున మాట్లాడే మాటలంటే నిజంగా వయసుకు కూడా నువ్వు గౌరవం ఇవ్వకుండా మాట్లాడావనంటే అలా ఇదిగా అనిపిస్తుంది. నీవు అన్న మాటలు ఏదైనా చెప్పాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మీరు అందరూ కూడా అసలు 3 రోజుల నుంచి బయటికి రాలేని వాళ్ళు ఈ రోజున వచ్చి ఎందుకో ఈ రకంగా మాట్లాడుతున్నారు. 3 రోజుల నుంచి ఎలా ఉన్నారు అలాగే సైలెంట్గా ఉండుంటే బాగుండేది కదా. ఈ రోజున 95% ప్రతి ఒక్కరూ కూడా శివాజీ గారికి ఓటేశారు. ఈ రోజున మీరు వచ్చి అనవసరంగా మీరు ఇంకా లేనిపోనివి మాట్లాడి ఇంకా తిట్టించుకునే పరిస్థితి వచ్చింది. మీరు ఏది మాట్లాడకుండా ఉండండి సైలెంట్గా, మా వాయిస్ ఏదో మేము వినిపిస్తాం. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా ఏది మంచి ఏది చెడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరి పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా తెలుసు. ఈ రోజున మీరు వచ్చి స్వేచ్ఛనివ్వండి, వాడెవడు మాట్లాడడానికి, వాడెవడు చెప్పడానికి అని మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఆడపిల్లలు ఇలాగే చేస్తే మీరు ఖండించకుండా ఉంటారా? ఒక్కొక్కరు వచ్చి ఆయన్నే టార్గెట్ చేసి ఈ రోజున శివాజీ గారిని ఏదో రకంగా తొక్కేయాలని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజున ఇంతమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ శివాజీ గారు చెప్పిందే కరెక్ట్ అని మాట్లాడుతుంటే మీరు రివర్స్లో మాట్లాడుతున్నారని అంటే ఎంత విచిత్రంగా ఉందో తెలుసా. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారుగా, మీకు ఆడపిల్లలు ఉంటారు, మీ భార్యలు ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, అమ్మలు ఉంటారు. వాళ్ళందరినీ ఇలాగే స్వేచ్ఛగా తిరగండి అని పంపిస్తారా? మీరు వాళ్ళ ఇంట్లో ఉండట్లేదా? ఎవరు ఈ రోజుల్లో ఆడవాళ్ళకు వంటింటి కుందేళ్ళగా ఉన్నారండి? అన్ని రంగాల్లోనూ ముందున్నారు. చదువుకోండి, చక్కగా ఉద్యోగాలు చేయండి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు పంపిస్తున్నారు. కానీ బయట భద్రత లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా, బయట పరిస్థితులు బాగోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని 1కి 4 సార్లు చెప్తున్నారు. మంచి బట్టలు కట్టుకోండి అని చెప్పిన దానికి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు ఆయన చెప్పిన దానికి మీరు మాట్లాడేదానికి ఏమైనా పొంతనుందా? చూడండి, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు తెలిసింది ఆ బాధ ఏంటనేది. ఈ రోజున మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆడపిల్లలు కనిపెట్టి
పెంచాలన్నా కూడా భయం పుట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారని అంటే చెడిపోమనే చెప్తున్నారు. అమ్మాయిలు అలా తిరుగుతూ ఉంటారు, మీకు నచ్చింది చేయండి అని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలా గుడ్డలిప్పుకుని మేము స్వేచ్ఛగా తిరుగుతామనంటే రేపొద్దున ఇవే బట్టలు వేసుకుని గుడికి వెళ్తారా? గుడికి వెళ్తే ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంది కదా, ఎక్కడికి ఎలా వెళ్ళాలనేది అందరికీ తెలుసు కదా. కానీ వీళ్ళు అలా చేయడం అనేసి మేము రోడ్ల మీదకి వచ్చినా ఎక్కడికి వచ్చినా మేము ఇవే బట్టలతో ఉంటాం, మేము ఇలాగే తిరుగుతామనంటే ఆడవాళ్ళు అయినందుకు మాకు సిగ్గుగా అనిపిస్తుంది. మన ఇళ్ళలో ఉన్న మగవాళ్ళు కానీ పిల్లలు కానీ వాళ్ళ వీడియోలను చూసి ఇబ్బంది పడుతున్నారు. అందుకే పిల్లలు చెడిపోతున్నారు. ఇలాంటివి సోషల్ మీడియాలో పెట్టకండి, మీ పర్సనల్ అనేది ఏదైనా ఉంటే మీ ఫోన్లో పెట్టుకుని మీ మొగుళ్ళకి దగ్గర చూపించుకోండి అని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్క మహిళ కూడా మాట్లాడుతున్నారు. అది తప్పు అయిందా మీకు? నిన్న శివాజీ గారు చెప్పిన తర్వాత కూడా దండోర సినిమాకి ఆ ఈవెంట్లోకి ప్రతి ఒక్కరు కూడా చక్కగా సాంప్రదాయంగా చీరలు కట్టుకుని వచ్చారు. ఎంత చూడముచ్చటగా ఉందండి. అమ్మో శివాజీ గారు తిడతారానని ఆ పిల్లలు నవ్వుతూ చెప్తున్నారు. అంటే మన సొంత మనిషి, మన ఇంట్లో ఒక అన్నయ్య, ఒక నాన్న, ఒక మావయ్య, అలాగా ఆ రకంగా పిల్లలు చక్కగా మాట్లాడారు. అందంగా ఒంటి నిండా బట్టలు కట్టుకుని వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా చూడముచ్చటగా ఉందని మెచ్చుకున్నారు. అలాంటి సాంప్రదాయం మనకు వద్దా? మనం ఇండియాలో ఉన్నాం, మన హిందూ సాంప్రదాయంలో ఇలాంటి చీర కట్టు బొట్టు ఇలాంటివి ఆడవాళ్ళకి ఈ రోజు కొత్తగా వచ్చాయా? ఏ కాలం నాటి నుండి ఉన్నాయండి? ద్రౌపది గురించి మాట్లాడేస్తారు, సీతాదేవి గురించి మాట్లాడేస్తారు. ఇప్పుడు అంటున్నారు రా నువ్వు ఇండియాకి రా, నీ సంగతి చెప్తాము. అన్వేషు నువ్వు దేవతల గురించి మాట్లాడతావా, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అని అడుగుతున్నారు. ఏంటండి ఒక వయసులో పెద్ద ఆయన పట్టుకుని తండ్రి లాంటి ఆయన పట్టుకుని ఆయనకున్న పరిజ్ఞానం కానీ ఆయనకున్న పాండిత్యం నీకు ఇంత చీమంత కూడా లేదు. ఆయన పాడే పద్యాల్లో నీకు ఇంత కూడా రాదు. నువ్వు ఆయన్ని ఈ రోజున పట్టుకుని అసభ్యకరంగా మాట్లాడావు. ఏం తెలుసని మాట్లాడావు నువ్వు? గరికపాటి ఆయన గారంటే ఆయన అంత తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నావా? మీరు అసలు ఏమీ మాట్లాడకుండా ఉండండి, అది కరెక్టు. కానీ కావాలని వచ్చి మాట్లాడి ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడకండి. రండి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అన్ని ఇక్కడ బతికి వేరే దేశాల్లో ఉండి వేరే దేశం మాటలు మాట్లాడకండి. లేదు అంటే మీరు అసలు మొత్తం నోరు మూసుకుని కూర్చోండి. ప్రతి ఇంట్లోనూ అమ్మలు అందరూ కూడా మాట్లాడుతున్నారు, ఈ అసభ్యకరమైన బట్టలు చూడలేకపోతున్నాం, మా పిల్లలు చెడిపోతున్నారని అడుగుతున్నారు. మా పిల్లలు కూడా అదే బట్టలు కొనండి అని అడుగుతున్నారు. మేము ఏం చేయాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు భయపడుతున్నారు. అలా మంచి మాట చెప్పడం తప్పైందా? మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మీరు ఇలాగే చెప్తారా? ఇలాగే బిగినీలు వేసి రోడ్డు మీదకి తిరగండి అమ్మా అని పంపిస్తారా? ఏది నాలుగు గోడల మధ్య జరిగేది నాలుగు గోడల మధ్య ఉండాలి, గడప దాటి బయటకు రాకూడదు. ఏది ఎక్కడ చెయ్యాలో అక్కడే చెయ్యాలి, ఏ బట్టలు ఎక్కడ వేసుకోవాలో అక్కడే వేసుకోవాలి, అది పద్ధతి. మీరందరూ ఇలాగే మాట్లాడారనుకో రేపటి నుంచి గుళ్ళకు కూడా బిగినీలు వేసుకుని వెళ్తామని అంటారు. పంపించమంటారా? అయితేనో ఏం మాట్లాడతారండి మీరు? వయసులో పెద్దవాళ్ళు అయ్యండి, మీ ఇంట్లో ఆడపిల్లలుండి ఏ స్వేచ్ఛ కావాలా? ఏం స్వేచ్ఛ కావాలి? ఇంకా ఎవరన్నా కట్టిపడేశారు ఆడవాళ్ళని? అందరూ ఈ రోజున చక్కగా చదువుకుంటున్నారు, ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకెక్కడ స్వేచ్ఛ లేదు వాళ్ళకి? బట్టలు మంచి వేసుకోండి అని చెప్పారు అంతే. అసలు ఆయన అన్నదానికి మీరు మాట్లాడే మాటకి అసలు పొంతనే లేదు. ఎవరైనా సరే మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడండి. జనం అందరూ ఏం కోరుకుంటున్నారు మీరు కూడా అదే కోరుకోండి. ఇక్కడ 95% జనాలు శివాజీ గారు చెప్పింది కరెక్టు, ఇంట్లో ప్రతి ఒక్క ఆడపిల్ల అలాగే ఉండాలని కోరుకుంటుంటే మీరు వచ్చి దానికి ఎగనిస్ట్గా మాట్లాడుతున్నారు. ఈ రోజున మిమ్మల్ని కూడా తిడతారనమాట. ఇప్పుడు నిన్నటిదాకా ఆడవాళ్ళనే తిట్టారు, ఇప్పుడు మిమ్మల్ని కూడా కడుపు తిడుతున్నారు. ఇది బాగుందా మీకు? వయసుకి గౌరవం ఇవ్వండి. ఇప్పుడు గరికపాటి గారు ఆయన పాండిత్యం ఎంత గొప్ప ఆయనండి. ఆయన్ని రేపొద్దున చాగంటి గారు చెప్తారు, ఆయన కూడా ఇలాగే తిడతారా మీరు? ఇంకా అలాంటి మహానుభావులు ఉండబట్టే మన సొసైటీలో ఇంకా ఈ రకంగా బతుకుతున్నాం. మీరు ఇలాంటి ఆడవాళ్ళకి సపోర్ట్ చేశారనుకో రేపొద్దున ఇంకా ఏమైనా జరుగుతాయి. ఇంకా మిగిలిన ఆడవాళ్ళు పద్ధతిగా ఉన్నవాళ్ళు ఇంకా ఈ సొసైటీలో బతకలేని పరిస్థితి, రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఇంకా భయపడే పరిస్థితి అనమాట. మీరు సొసైటీకి ఇచ్చే మెసేజ్ అదనమాట. 3 రోజుల నుంచి అసలు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఎవ్వరూ బయటకు రాలేదు, కానీ ఈ రోజు వచ్చి మాత్రం ఓను మాట్లాడుతున్నారు. ఎవరికి నచ్చినట్టు వాడు బూతులు మాట్లాడుతున్నారు. మాట్లాడే మాటని ఒక పద్ధతిగా మాట్లాడండి, అది వినడానికి అందంగా ఉంటుంది. ఏంటా బూతులు? ఎంతమంది ఫాలో అవుతున్నారని అంటే చక్కగా ఒక పద్ధతిగా ఉండాలి. డబ్బు ఎక్కువైంది కదా అని పొగరు ఎక్కువ అవ్వకూడదు, మనకున్న లెవెల్ని తగ్గించుకోకూడదు. ఇప్పుడు ఈ ఒక్క మాటతోటి అవినాష్ని ప్రతి ఒక్కరు ఈ రోజున తిడుతున్నారు. నువ్వు రా, నీ ఇండియాకి రా, నీ సంగతి చెప్తావని అడుగుతున్నారు. ఎంతో కష్టపడితే కానీ ఏదైనా మంచి పేరు అనేది రాదు. ఇప్పుడు ఆ పేరుని ఎందుకు చెడగొట్టుకోవడం చెప్పండి? ఇందాక నుంచి ఆ మాటలు వింటుంటే ఎంత బాధాకరం అనిపించిందంటే, వయసులో ఒక పెద్ద ఆయన్ని ఈ రకంగా గౌరవం మర్యాద లేకుండా ఒక మంచి మాట చెప్పిన వాళ్ళని ఈ రకంగా అంటారా? మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే రేపొద్దున మన అమ్మ నాన్న కూడా పిల్లలకు చెప్పారనుకోండి, వీళ్ళని చూసి అదే మాట అంటారు, నువ్వెవడెవరో చెప్పడానికి, నీకేంటి, నా ఇష్టం, నేను ఇలాగే తిరుగుతానని అనే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఆడపిల్లలు అదే మాట్లాడతారు రేపొద్దున వీళ్ళ మెసేజ్లు తీసుకొని ఇంట్లో వాళ్ళకి కన్న తల్లిదండ్రులకి ఎదురు సమాధానం చెప్పే పరిస్థితి. రేపొద్దున అదే మీ అక్క మీ చెల్లెలు అంటే ఇలాంటి బట్టలు వేసుకుని మాకు నచ్చిన వాడితో తిరుగుతామని అంటారు. పంపిస్తారా?
బాధ అనేది ఏంటనేది కన్న తల్లిదండ్రులకు తెలుస్తుంది. నోటుకొచ్చినట్టు మాట్లాడడం కాదు. అంటే సొసైటీ బాగుండడం మీకు ఇష్టం లేదా, ఆడవాళ్ళు బాగుండడం మీకు ఇష్టం లేదా? మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడండి. పెద్దవాళ్ళకి కొంచెం గౌరవాన్ని ఇవ్వండి. చెప్పినప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి మాట్లాడండి. ఆయన సారీ చెప్పినా సరే దాన్ని ఇంకా 3 రోజుల తర్వాత బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నారని అంటే టార్గెట్ చేసి మాట్లాడడం కాకపోతే ఏమనాలి చెప్పండి? మీరు చెప్పే మాటల వల్ల రేపొద్దున పిల్లలు ఏ రకంగా తయారవుతారని భయపడే పరిస్థితి వచ్చింది. ఈ రోజున తల్లిదండ్రులు అందరూ కూడా కంగారు పడుతున్నారు. ఇంతమంది ఇంత మంచి మాటని చెప్తుంటే మధ్యలో వీళ్ళు వచ్చేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కరూ తిడుతున్నారు. ఆడవాళ్ళం కూడా ఈ రోజున సిగ్గుపడే పరిస్థితికి వచ్చేసింది.